నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సునీల్ అప్సంగి, నీ అండ్ షోల్డర్ సర్జన్. నమస్తే సార్. నమస్కారం. సార్ ఫ్రోజన్ షోల్డర్ చాలా చిన్న దీనికి ఏజ్‌తో సంబంధం లేదు. ఎక్కడైనా కొంచెం పడినా, లేకపోతే ఒక్క వైపే అలా పడుకున్నా, లేదంటే సంథింగ్ ఎప్పుడు ఏదైనా మీదకి అందుకోపోయి చేసేటప్పటికి ఒక్కసారి కలుక్కుమని పట్టేస్తుంది. అది రోజుల తరబడి ఇంకా అట్లాగా మనకి ఆ పెయిన్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. అసలు దీనికి ఏం చేస్తే బావుంటుందంటారు? ఫ్రోజన్ షోల్డర్ అన్నది చాలా 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 కామన్ ప్రాబ్లమ్. సరేనా? అయితే దీని సింప్టమ్స్ ఏముంటాయంటే సివియర్ పెయిన్, షోల్డర్ పెయిన్. హ్మ్. డైలీ మన చిన్న చిన్న పనులు అంటే కోంబ్ చేసుకోవడం గానివ్వండి, లేకపోతే బట్టలేసుకోవడం గానివ్వండి, బాత్రూంలో ఇబ్బంది, ఏది చేయాలన్నా ఇబ్బంది. హ్మ్. సరేనా? అయితే ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ కొన్ని వేరే ప్రాబ్లమ్స్ తోటి అసోసియేట్. ఓకే. నంబర్ 1 డయాబెటీస్. హ్మ్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఫ్రోజన్ షోల్డర్ వచ్చే రిస్క్ చాలా. నంబర్ 2 వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లమ్స్. నంబర్ 3 వచ్చేసి లిపిడ్ ప్రాబ్లమ్స్. కొంతమందికి మన హార్ట్ స్టెంట్స్ లేకపోతే కార్డియాక్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళకు కూడా హై రిస్క్ ఉంటుంది. హ్మ్. హ్మ్. సో ఫస్ట్ ఫ్రోజన్ షోల్డర్ ఎవరికైనా చూసామనుకోండి, ఫస్ట్ ఇవన్నీ ఉన్నాయా లేదా, లేకపోతే టెస్ట్ చేయించుకోమని చెప్పి. హ్మ్. ఎందుకంటే ఫ్రోజన్ షోల్డర్ కంటే అవి ఇంపార్టెంట్. ఓకే. వీటిని కంట్రోల్ చేయడం అన్నది ఇంపార్టెంట్. అది ఫ్రోజన్ షోల్డర్లో నార్మల్గా ఏమవుతుందంటే మీకు చెయ్యి పైకి ఎత్తడం కన్నా చెయ్యి తిప్పరాదు, ఇలా తిప్పరాదు, ఓకే. వెనక్కి వెళ్ళదు, ఇలా అవతలకి వెళ్ళదు. ఓకే. అది మోస్ట్ కామన్ సిమ్టమ్. దాంతో పెయిన్ ఉంటుంది, ఫంక్షనల్ డిసెబిలిటీ ఉంటుంది. మనకి డైలీ చేసుకునే పనులలో చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అండ్ వీళ్ళకు చాలా కామన్గా చెప్పేది ఏంటంటే ఎస్పెషల్లీ రాత్రిపూట అసలు పడుకోలేరు. ఎటు పక్క పడుకోవాలన్నా కానీ ఇబ్బందితో కష్టపడుతూ ఉంటారు. సో మనము ఫస్ట్ పేషెంట్ చూడగానే చేసేది ఏంటంటే ఎక్స్రే. హ్మ్. ఎందుకంటే ఫ్రోజన్ షోల్డర్లో ఎక్స్రే నార్మల్ ఉండాలి. సో నార్మల్ ఉంటే ఎందుకు చేస్తున్నారు అని మీరు అడగొచ్చు. హ్మ్. ఎందుకంటే సేమ్ సిమ్టమ్స్ తోటి వేరే ప్రాబ్లమ్స్ కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. ఓకే. అవన్నీ రూల్ అవుట్ చేసుకోవడానికి ఎక్స్రే చేస్తాం. ఇది ఫ్రోజన్ షోల్డర్ కాదు అని తేల్చుకోవడానికి చేస్తారు. ఎగ్జాక్ట్లీ వేరే ఓకే. ప్రాబ్లం కాదు, ఇది ఫ్రోజన్ షోల్డర్ షోల్డర్ అని ఇది చేసుకోవడం నంబర్ 1. దాని తర్వాత దీని ట్రీట్మెంట్ మెయిన్లీ హ్మ్. 3 మెథడ్స్లో చేస్తాం. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫిజియోథెరపీ, పెయిన్ కిల్లర్స్. హ్మ్. సరేనా? వీళ్ళకి పెయిన్ కిల్లర్ అవసరం పడుతుంది. వాళ్ళ డయాబెటిక్ స్టేటస్‌ని బట్టి, వాళ్ళ రీనల్ ఫంక్షన్‌ని బట్టి అన్నీ చూసుకొని వాళ్ళకి తగ్గట్టు పెయిన్ కిల్లర్స్ ఇచ్చి దాంతో ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ అంటే వేడి కాపడం పెట్టుకుంటే బావుంటుంది. హ్మ్. కాకపోతే తగ్గదు. సో వీళ్ళకు వేడి కాపడం లాంటిది ఇది కావాలి, ఎక్సర్సైజ్ కావాలి. హ్మ్. సరేనండి. మొత్తము షోల్డర్‌ని స్ట్రెచ్ చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి కావాలి. ఏమైపోతుంది ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. అంత ఈజీగా ఉండదు. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ప్రాణం పోయే నొప్పొస్తది. సో వాళ్ళకి నార్మల్‌గా ఏమని చెప్తామంటే కొంచెం ఏదైనా పెయిన్ కిల్లర్ యేసుకొని హ్మ్. దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాం. ఓకే. స్టార్టింగ్ ఫేజ్‌లో. ఎవరికైతే తగ్గదో, దీంతో తగ్గదో వాళ్ళకు షోల్డర్‌లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. హుహు. సరే. సో ఈ షోల్డర్‌లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వాలి అంటే ఒకటంటే స్టెరాయిడ్ అంటే చాలామంది భయపడిపోతారు. అవును. సరేనండి. స్టెరాయిడ్ వర్డ్ వినగానే భయపడిపోతారు. కానీ వాళ్ళు భయం లేకుండా హోమియోపతి టాబ్లెట్స్‌లో స్టెరాయిడ్ కల్పిస్తే వేసేసుకుంటారు. ఓకే. ఆ! సో స్టెరాయిడ్ అంటే ప్రతిసారి భయపడే అవసరం ఉండదు. అంటే హోమియోపతిలో ఉండేవి స్టెరాయిడ్సా? చాలామంది ఈరోజు రేపట్లో హోమియోపతిలో స్టెరాయిడ్స్ ఇచ్చేస్తున్నారు. పబ్లిక్‌కి తెలీదు గూడా. సో నన్నడిగితే ఇప్పుడు నాకు హోమియోపతి గురించి నాకేం తెలుసు? నాకేం తెలీదు. ఐయామ్ నాట్ హోమియోపతి డాక్టర్. హ్మ్. హ్మ్. సరేనండి. కాకపోతే యూ షుడ్ బి కేర్‌ఫుల్ వేర్ యూ ఆర్ టేకింగ్ యువర్ మెడిసిన్స్ ఫ్రమ్. మీరు నమ్ముతారు అంటే ఖచ్చితంగా తీసుకోండి. నమ్మే వాళ్ళ దగ్గర నుండి తీసుకోండి. కాకపోతే ఏమైపోయింది ఈరోజు రేపు ప్రతి ఒక్కళ్ళు హోమియోపతి క్లినిక్ అని ఓపెన్ చేసేసి వాళ్ళు అందులో ఏం కల్పిస్తున్నారో మీకు తెలియనే తెలియదు. హ్మ్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఓకే. సో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ సేఫ్. హ్మ్. కాకపోతే దానికి ఒక రూల్ ఉంటుంది. బ్లడ్ షుగర్ నార్మల్ ఉండాలి. ఎందుకంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్‌కి
మీకు పొటెన్షియల్ రిస్క్ ఏముంది? రిస్క్ ఒకటే, అది పని చేయకపోవచ్చు. నంబర్ 2 ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. అయితే షుగర్ ఎక్కువ ఉంటే ఇన్ఫెక్షన్ అవుతుంది. సో కొంతమంది వస్తారు క్రికెట్ స్కోర్ లాగా షుగర్ ఉంటుంది 300, 400. వాళ్ళకి అసలు స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్ కంప్లీట్లీ నాట్ ఇండికేటెడ్ అనమాట. వాళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా హై ఉంటుంది. ఓకే. సో స్టిరాయిడ్ ఇంజెక్షన్ హెల్ప్ఫుల్ ఉంటుంది వీళ్ళకి. ఎలా హెల్ప్ఫుల్ ఉంటుంది? ఆ స్టిరాయిడ్ ఇచ్చాక జాయింట్ లోపల ఇన్ఫ్లమేషన్, వాప్ ఏదైతే ఉంటుందో, రెడ్నెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ తగ్గుతాయి. మనము జాయింట్లో స్టిరాయిడ్ ఇస్తే ఏమవుతుంది? అది ఆ జాయింట్లో లోకలీ అక్కడే యాక్ట్ చేస్తుంది. ఓకే. అదే మీరు టాబ్లెట్ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఏ చిన్న పోర్షన్ జాయింట్కి వెళ్తుంది. అదే మనం డైరెక్ట్ జాయింట్లో ఇస్తే అది మాక్సిమం జాయింట్ మీద యాక్ట్ చేస్తుంది. రెస్ట్ ఆఫ్ ద బాడీ మీద అంత ఎక్కువ దాని ప్రభావం ఉండదు. నార్మలీ చాలా మందికి ఎక్సర్సైజ్, స్టిరాయిడ్ ఇంజెక్షన్, పెయిన్ కిల్లర్స్ తోటి తగ్గిపోతుంది. ఇలా తగ్గకపోతే అప్పుడు కొంతమందికి సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీ కూడా ఉంటుంది ఫ్రోజన్ షోల్డర్కి? ఉంటుంది. ఓకే. సర్జరీ చేసే ముందు వీళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ ఒకటి చేపిస్తాం. ఎందుకంటే కొన్నిసార్లు మసల్ టేర్స్ ఉంటాయి. మసల్ టేర్స్ కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్ లాగానే ఉంటాయి. ఓకే. అయితే అవన్నీ రూల్ అవుట్ చేసుకోవడానికి ఫస్ట్ ఎంఆర్ఐ స్కాన్ చేపిస్తాం. ఎవరికైతే అస్సలు తగ్గడం లేదో, చాలా ఎక్కువ ఇబ్బంది ఉందో వాళ్ళకి ఏం చేస్తాము? ఆర్థ్రోస్కోపీ చేస్తాం. ఆర్థ్రోస్కోపీ అంటే జస్ట్ లైక్ ఎండోస్కోపీ. మీరు కడుపులో కెమెరా వేసినట్టు అనెస్థీషియా ఇచ్చాక షోల్డర్ చుట్టూ చిన్న చిన్న కట్స్ చేసి జాయింట్ లోపల కెమెరా వేస్తాం. కెమెరా వేసి ఆ కెమెరా ద్వారా లోపల ఏదైతే స్కార్ టిష్యూ ఉంటుందో దాన్ని మొత్తం కట్ చేసేసి మళ్ళీ మూవ్మెంట్ వచ్చేటట్టు చేస్తాం. ఓకే. అది టిష్యూ పెరిగిపోవడం వల్ల ఈ షోల్డర్ అనేది అవుతుందా? ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే షోల్డర్ లోపల ఏదైతే టిష్యూ ఉంటుందో అది ఫర్ సమ్ అన్నోన్ రీజన్, అంటే మనకు తెలియదు అది ఎందుకు వస్తుందో. యాక్చువల్గా ఇది ఈ కారణంతో వస్తుంది అన్నది ఎవరికి తెలియదు. ఓకే. కాకపోతే షోల్డర్ లోపల జాయింట్ లో క్యాప్సూల్ ఉంటుంది, అదంతా మొత్తము ఎర్రగా అయిపోయి ఇన్ఫ్లేమ్ అయిపోయి మొత్తము స్కార్ ఫామ్ అవుతుంది. ఆ స్కార్ ఫామ్ అవడంతో ఏమవుతుంది? ఇప్పుడు మీకు ఎక్కడైనా స్కార్ ఉందనుకోండి, దాని మీద దెబ్బ పడితే ఏమవుతుంది? పెయిన్ వస్తుంది. సో ఆ స్కార్ ఉండి స్కార్ని మనము మూవ్మెంట్ చేయడానికి చూస్తే ఆ స్కార్ టిష్యూ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్ తోటి పెయిన్ వస్తుంది. సో ఈ స్ట్రెచ్ పెయిన్ని ఇది ఎలిమినేట్ చేయడానికి ఆ స్కార్ టిష్యూ మొత్తం కట్ చేసేస్తాం, మొత్తం తీసేసి అప్పుడు వాళ్ళకు మళ్ళీ ఫిజియోథెరపీ తప్పదు. ఓకే. సర్జరీ చేసినంత మాత్రానికి ఫిజియోథెరపీ తప్పించుకోవాలంటే తప్పించుకోలేదు. ఫిజియోథెరపీ మాత్రం కావాల్సిందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.